తొలకరిలో పడిన వర్షాలకు బోర్లు బావుల కింద ముందుగా వరి నారుమళ్లు పోసుకున్న రైతాంగం నాట్లను వేస్తున్నారు. కాలువలు చెరువుల కింద వరి సాగు చేసే రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నీటి సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలో డ్రమ్ సీడర్తో నేరుగా దమ్ములో విత్తే విధానం, యంత్రాలతో నాట్లు వేయటం వంటి సాగు విధానాలు రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలిస్తున్నాయి. నాట్లు ఏ పద్ధతిలో వేసినా మనం చేపట్టే సాగు విధానాలు పోషక యాజమాన్యంపైనే అధిక దిగుబడి ఆధారపడి ఉంటుంది. మరిన్ని వివరాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ద్వారా తెలుసుకుందాం. తొలకరి ఆరంభంలోనే నారుమళ్లు పోసుకున్న రైతాంగం నారు వయసు 30 రోజులు దాటకముందే నాట్లు వేయడం మంచిది. నాట్లు వేయడానికి ముందుగానే ప్రధాన పొలాన్ని 2-3 దఫాలుగా మురగదమ్ము చేసుకోవాలి. ఎత్తుపల్లాలు లేకుండా పొలమంతా సమానంగా ఉండేటట్లు పవర్ టిల్లర్ లేదా రోటోవేటర్ ఉపయోగించి దమ్ము చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. నాటడానికి 4 నుంచి 6 ఆకులు కలిగిన ఆరోగ్యవంతమైన నారును ఉపయోగించాలి. నాటే ముందు 70 నుంచి 80 లీటర్ల నీటికి 2 కిలోల అజోస్పెరిల్లం జీవన ఎరువు కలిపిన ద్రావణంలో నారు వేర్లను 10 నిమిషాల పాటు ముంచి నాటుకుంటే నత్రజని సహజ సిద్ధంగా మొక్కలకు అంది మొనలు త్వరగా నిలదొక్కుంటాయి. యూరియా వాడకాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ప్రధాన పొలంలో నీరు పలుచగా పెట్టి వరుసల్లో క్రమ పద్ధతిగా పైపైన నాటుకుంటే మంచిది. నాటేటప్పుడు ప్రతి చదరపు మీటరుకు 33 మొనలు ఉండే విధంగా నాటుకోవాలి. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు తప్పనిసరిగా కాలిబాటలు వదులుకున్నట్లయితే పైరుకు గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని కొంతవరకు అదుపు చేయవచ్చు. గత జూన్ మాసంలో మనకు ముందుగా వర్షాలు కురిసిన వెంటనే రైతులు నార్లు పోసుకున్నారు. ఇప్పుడు నార్లు పోసిన రైతులందరూ 4-5 రోజులు కురిసిన వర్షాలకు నాట్లు వేసుకుంటున్నారు. ఈ నాట్లు వేసుకునేటప్పుడు కనుక మనం కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నాట్లు వేసే సమయంలో 10 నుంచి 15 రోజుల ముందుగానే మనము పొలాన్ని దమ్ము చేయడం స్టార్ట్ చేయాలి. దమ్ము చేసే ముందు మనం పొలాన్ని సమానంగా చేసుకొని చెక్కతో కానీ జంపుతో కానీ లేదా లెవలర్తో కానీ సమానంగా చదునుగా చేసుకోవాలి. దాని తర్వాత నాట్లు వేసుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రకాలు. మనము దీర్ఘకాలిక రకాలకైతే చదరపు మీటర్కు 33 మొక్కలు, మధ్యకాలిక రకాలకైతే చదరపు మీటర్కు 44 మొక్కలు, స్వల్పకాలిక రకాలకైతే చదరపు మీటర్కు 66 మొక్కలు ఉండే విధంగా నాట్లు వేసుకున్నట్లయితే మనకు దిగుబడులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనము నాట్లు వేసుకునేటప్పుడు ఒక మొక్కకు 4 నుండి 5 మొన్నలు ఉండే విధంగా నాట్లు వేసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితులలో కొంతమంది రైతులు ముదిరిన నారు వేసుకుంటున్నారు. ముదిరిన నారు కనుక నాటు వేసుకున్నట్లయితే మనకు కొంచెం దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ముదిరిన నారు నాట్లు వేసుకునేటప్పుడు పైన కొసలు తుంచడం కానీ, దానితో పాటు ఒక మొక్కకు 4 నుండి 6 మొనలు ఉండే విధంగా నాట్లు వేసుకోవడం కానీ, దానితో పాటు మనం ఎరువులు వేసుకునేటప్పుడు నత్రజని శాతాన్ని సాధారణంగా వాడేదానికంటే 25% పెంచి ఆఖరి దుక్కిలో 70%, మిగతా 25% మనం అంకురం తొడిగే దశలో కనుక వేసుకున్నట్లయితే మొక్క అనేది ఏపుగా పెరిగి పంట దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు మనం నాట్లు వేసుకునేటప్పుడు వానాకాలంలో తూర్పు పడమర దిశగా 2 మీటర్లకు 30 సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలు తీసుకున్నట్లయితే పంటకు వెలుతురు బాగా సోకి చీడపూడల ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు నాట్లు వేసిన వెంటనే ప్రధాన సమస్య కలుపు యాజమాన్యం. ఈ కలుపు యాజమాన్యంలో కూడా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము కలుపు తీవ్రతను తగ్గించుకొని దిగుబడి పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కలుపు యాజమాన్యంలో భాగంగా నాటు వేసినాక 3 నుండి 5 రోజుల లోపల బిస్పైరిబ్యాక్ సోడియం నామినీ గోల్డ్ అనేది పోస్ట్ ఎమర్జెన్సీ. అది కాకుండా ఇప్పుడు మనము ప్రీ ఎమర్జెన్సీగా కలుపు మందుని కనుక తీసుకున్నట్లయితే బెన్సల్ఫరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే కలుపు మందు మనకు లొండాక్స్ పవర్ అనే రూపంలో లభ్యమవుతుంది. దీనికి ఎకరానికి 4 కిలోలు లేదా పైరజోసల్ఫరాన్ ఇథైల్ అనేది మనము 80 గ్రాములు కనుక తీసుకొని దీన్ని 20 కిలోల ఇసుకలో కలుపుకొని పొలమంతా చల్లుకున్నట్లయితే మనము కలుపు తీవ్రతను తగ్గించుకోవచ్చు. దానితో పాటు పోస్ట్ ఎమర్జెన్సీ అంటే మనము పంట వేసిన తర్వాత 15 నుంచి 25 రోజుల మధ్య లోపల కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో చాలా రకాల మందులు లభ్యమవుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా అసర్ట్ అని చెప్పేసి పెనాక్జలము, ఇది ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున, లేదంటే ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కౌన్సిల్ యాక్టివ్ అనేది 90 గ్రామ్స్ ఎకరానికి. దానితో పాటు క్లించర్ అని చెప్పేసి సైలోఫాబుటైల్ వెడల్పాకు గడ్డి ఉన్నప్పుడు ఈ కలుపు మందును కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనము పొలంలో ఉండే కలుపును నివారించుకోవచ్చు. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే పంట దిగుబడిని మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. చూశారుగా, వరి సాగులో ప్రతికూల పరిస్థితులను అధిగమించే సాగు పద్ధతులను, అందివస్తున్న నూతన సాగు విధానాలను ఆచరిస్తూ సిఫారసు మేరకు సమగ్ర పోషక యాజమాన్యాన్ని ఆచరిస్తే సాగులో పెట్టుబడుల భారాన్ని తగ్గించుకోవడమే కాదు,
సంప్రదాయ వరి సాగు కన్నా అధిక దిగుబడులు పొందవచ్చు. ఏ పంట లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమని చెబుతారు. కానీ ఇది ఒకప్పటి మాట. ఆముదం పంట కూడా మంచి వ్యాపార విలువతో ఆశాజనకమైన ఫలితాలను అందిస్తోంది. అందుకు తగ్గట్టుగానే హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడంతో చాలా మంది రైతులు ఆముదం సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త నళిని. నూనె గింజల పంటల్లో ఆముదానిది ప్రత్యేక స్థానం. బీడు బంజరు భూముల్లో సైతం రైతులు ఆముదాన్ని సాగు చేసి ఆశాజనకమైన రాబడిని సొంతం చేసుకుంటున్నారు. దీని నుండి వస్తున్న నూనెను వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిని ఇండస్ట్రియల్ ఆయిల్ అంటారు. ఖరీఫ్లో వర్షాధారంగా తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు రైతులు. గతంలో దిగుబడులు తక్కువగా ఉండి ఆదాయం నిరాశాజనకంగా ఉండటంతో ఇతర పంటల సాగుకు మొగ్గిన రైతాంగం అధిక దిగుబడులిచ్చే అనేక సంకర రకాలు మార్కెట్లో అందుబాటులో ఉండటంతో మళ్లీ దీని సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వర్షాధారంగా సాగు చేసే రైతులు రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త నళిని. ముఖ్యంగా మనము తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా పండించే పంటలలో వాణిజ్య పంట అయిన ఆముదం పంట అనేది చాలా ముఖ్యమైన పంట. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ ఇలాంటి మనకి ఆముదం పంట అనేది రైతులు ఎక్కువగా వర్షాధారంగా పండించే ముఖ్యమైన పంట అన్నమాట. ముఖ్యంగా వర్షాధారంగా పండించే ఆముదం పంటని జూలై 2వ పక్షంలోపు మనం విత్తుకుంటే మంచిది. అదేవిధంగా మనము ఎంచుకునే రకాలు లేదా హైబ్రిడ్లు అనేది పరిశోధనా స్థానం నుంచి, అంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి PCH311 అనే హైబ్రిడ్ని కానీ, లేదా భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి ICH5, ICH66 అండ్ DCH590 అండ్ DCH177 అనే హైబ్రిడ్లు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ హైబ్రిడ్లు కనుక మనం వేసుకున్నట్లయితే రైతులకి ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆముదం పంట అనేది 1 ఎకరానికి మనము 2 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. ఆముదం యొక్క వరుసల మధ్యలో మనము దూరము 120 సెంటీమీటర్ల దూరం కనుక పాటించుకోవాలి. అదేవిధంగా మొక్కల మధ్యలో దూరము 45 సెంటీమీటర్ల దూరం పాటించాలి. కలుపు యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ఆముదం పంట అనేది విత్తనం మొలక రావడానికే మనకి 10 నుంచి 12 రోజులు పడుతుంది. ఈ మొలక శాతం వచ్చే సమయం లోపలనే మనకి కలుపు అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కలుపుని మనము యాజమాన్యం చేసుకోవాలి అనేసి అంటే ముందుగానే మనము విత్తనం వేసుకోకుండా ముందుగానే కలుపు యాజమాన్యం చేసుకోవాలి. లేదా 2 సార్లు మనము గుంటక నడిపించుకుంటే మంచిది. ఈ గుంటక నడిపించుకోవడం వల్ల కలుపు నివారణతో పాటు అదేవిధంగా ఒకవేళ గుంటక కనుక లేకపోతే మనము మనుషుల ద్వారా తీపించుకుంటే మంచిది. ఎలాంటి కెమికల్స్ లేదా హెర్బిసైడ్స్ అనేది స్ప్రే చేసుకోవడానికి లేదు. అదేవిధంగా ఆముదం పంటలో ముఖ్యంగా ఎరువుల యాజం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఆముదం పంట అనేది నూనె గింజల పంట. సో నూనె గింజల పంటకి ముఖ్యంగా సల్ఫర్ అనే ఒక పోషకం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది నూనె శాతం పెరగడానికి లేదా గింజ కూడా గట్టిగా ఉండడానికి. ఈ సల్ఫర్ అనే పోషకము మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఆ యొక్క ఎరువులో మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనము 1 ఎకరానికి 100 కేజీలు 1 ఎకరానికి వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా యూరియా అనేది 32 కేజీలు 1 ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా 20 కేజీల పొటాషియం మనం వేసుకుంటే సరిపోతుంది. 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని విత్తనము వేసుకోకంటే ముందు మనం ఆఖరి దిక్కులో కనుక మనం వేసుకోవాలి. ఆఖరి దిక్కులో వేసుకున్నట్లయితే మనకి మొక్క యొక్క వేర్లు సరిగ్గా బలంగా ఉండడానికి, వేర్లు మంచిగా రావడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడూ కూడా భాస్వరమణ ఎరువుని DAP రూపంలో కానీ పైపాటిగా కానీ వేసుకోనకూడదు. ముఖ్యంగా ఈ యొక్క యూరియాని మనము 32 కేజీల యూరియాని 3 సమభాగాలుగా చేసుకోవాలి. సగభాగం మాత్రమే మనము విత్తనం వేసుకునేటప్పుడు కానీ విత్తనం వేసుకునే కంటే ముందు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో సహా మనం వేసుకోవాలి. ఇవి రెండు కూడా ఎప్పుడు కలపకూడదు. 2 వేరువేరుగానే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అండ్ అదేవిధంగా యూరియా వేరువేరుగానే వేసుకోవాలి. పొటాష్ కూడా మనము విత్తనం వేసుకోకంటే ముందుగానే వేసుకోవచ్చు. యూరియా మిగిలిన సగభాగం మాత్రము 30 రోజులకు ఒకసారి, అంటే 16 కేజీల యూరియాని 8 కేజీలేమో 30 రోజులకు ఒకసారి, మిగిలిన 8 కేజీలేమో 60 రోజులకు ఒకసారి మనం వేసుకున్నట్లయితే మొక్కకి సరైన సమయంలో మనము సరైన మోతాదులో మనము ఎరువును అందించినట్లుగా
ఉండడం వలన మొక్క మంచి ఎదుగుదలతో పాటు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఒకవేళ వర్షాధారంగా పండించిన పంట కాబట్టి దీనివల్ల పూత సమయంలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా విత్తిన మనకి 90 నుంచి 100 రోజుల మధ్యలో మనకి మొదటి కోత వస్తుంది. మొదటి కోత వచ్చిన 20 నుంచి 25 రోజులకి రెండవ కోత వస్తుంది. రెండవ కోత వచ్చిన 20 నుంచి 25 రోజులకు మూడో కోత వస్తుంది. కీటకాల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ఆముదం పంటలో మనకి ఆగస్టు నెలలో మనకి ఎక్కువగా దాసరి పురుగు అదేవిధంగా లద్దె పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దాసరి పురుగు లద్దె పురుగు కనుక మీరు ఎర్లీ స్టేజెస్లో గమనించినట్లయితే ప్రొఫెనోఫాస్ 2 ml per liter అనే కెమికల్ని మనం స్ప్రే పిచికారీ చేసుకోవాలి. పూత సమయంలో బాగా వర్షాలు రావడం కనుక జరిగినట్లయితే బూజు తెగులు కనుక గమనించినట్లయితే ఈ బూజు తెగులు వచ్చిన తర్వాత మనం యాజమాన్యం చేసుకోవడం కంటే బూజు తెగులు రాకముందుకే మనం ప్రివెంటివ్ మెజర్స్గా యొక్క గెల పైన మంచిగా 1 ml per liter ప్రొపికోనజోల్ కనుక మనం స్ప్రే చేసుకుంటే అంటే బూజు తెగులు రాకుండా మనం అరికట్టుకోవచ్చు ఎంతో కొంత శాతమైనా సరే. అదేవిధంగా ఒకవేళ బూజు తెగులు వచ్చి మనకి మొదటి గెల లేదా రెండో గెల ఏదైనా సరే మనం పోయినట్లయితే ఆ మొదటి గెల రెండో గెల పోయిన తర్వాత మళ్ళీ మనకి 20 kg యూరియాని కనుక మనం అప్లై చేసుకొని మళ్ళీ రెండో గెల లేదా మొదటి గెల పోతే రెండో గెల నుంచి మనము పంట దిగుబడి అనేది పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రకమైన మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించుకున్నట్లయితే ఆముదం పంటలో మనకి వర్షాధారంగా కూడా మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంది. తీగజాతి కూరగాయలు సాగు చేసే రైతులకు పండుగ బెడద పెద్ద తలనొప్పిగా మారింది. పిందె దశ నుండి కాయ తయారయ్యే దశ వరకు ఈ ఈగ ఆశించి తీవ్ర నష్టం చేస్తుంది. రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తుండటంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పండుగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాలతో పాటు సుదూరంగా ఉన్న గ్రామాల రైతులు కూడా ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించారు. తరగని డిమాండ్తో నిత్యావసర ఆహారంగా ఉన్న కూరగాయల గిరాకీ నానాటికి పెరుగుతుండటంతో ప్రతి ఏటా వీటి విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. శాశ్వత పందిర్ల ఏర్పాటుకు తోడైన ప్రభుత్వ ప్రోత్సాహకాలు రైతుకు మరింత వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. అయితే తీగజాతి కూరగాయల్లో ప్రధానంగా బీర తోటలకు ఏడాది పొడవునా పండు ఈగ బెడద రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని ఫ్రూట్ ఫ్లై అని కూడా అంటారు. పిందె దశ నుంచి కాయ తయారయ్యే సమయంలో వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరిగింది. ఈ ఈగ ఆశించిన కాయలను మార్కెట్కు తీసుకుపోతే సరైన ధర రాదు. కాబట్టి ఏటా ఈ పండు ఈగ బెడద ఉన్న ప్రాంతాల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టి నిర్మూలించాలని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ పండు ఈగ అనేది ఒక పెద్ద సమస్యగా మారడం జరిగింది. ఈ పండు ఈగ వల్ల చాలా పెద్ద మొత్తంలో నష్టం కూడా జరుగుతున్నది. అయితే ఈ పండు ఈగ అనేది మనకి కాయలు తయారై కాయలు పరిపక్వానికి వస్తున్న దశలో ఇది ఈగ అనేది వచ్చి ఈ కాయల మీద కానీ లేత కొమ్మల మీద కానీ లేత ఆకుల మీద కానీ గుడ్లు పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ గుడ్ల నుండి పొదగబడిన ఈ చిన్న పిల్ల పురుగులు ఇవి కాయ లోపలికి తొలుచుకొని పోయి కాయ లోపల గుజ్జును మొత్తం కూడా నాశనం చేసి పండు కూడా రాలిపోవడం జరుగుతుంది. అయితే ఈ రాలిన పండులో కూడా కాయల్లో కూడా ఈ పిల్ల పురుగులు కుప్పలుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎక్కడైతే మనకు పొలంలో వీటిని చూసినట్టయితే వెంటనే ఏరివేసి బయటపడేసి నాశనం చేసినట్టయితే చాలా వరకు పండు ఈగ యొక్క ఉధృతిని మనం తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే మరి తొలి దశలోనే మనము ఈ లింగాకర్షక బుట్టల్లాగా ఈ పండు ఈగలకు కూడా మనము బుట్టలు మార్కెట్లో దొరుకుతున్నవి. వీటిని ఎకరానికి ఒక 5 నుండి 6 కూడా పెట్టుకున్నట్టయితే ఈ పండు ఈగలు అనేది దాంట్లో పడి చనిపోవడం జరుగుతుంది. సో దాంతోపాటు ఈ బుట్టలు ఎప్పుడైతే పురుగులు పడుతున్నాయో మనము ఈ ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి లేదా ఎసిఫేటు 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ఈ క్లోరోపైరిపాస్ 2.5 ml లీటర్ నీటికి ఇలాంటి మందులను మనము పిచికారి చేసుకున్నట్టయితే ఈ తొలి దశలో ఎక్కడైనా గుడ్లు ఉన్నట్టయితే వాటిని కూడా మనము సునాయాసంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు మనకి రసాయన మందుతో పాటు కూడా అడపదడప వేప కషాయము కానీ వేప నూనె కానీ కూడా పిచికారి చేసుకున్నట్టయితే ఈ పండు యొక్క
గుడ్లను మనము సునాయాసంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కోస్టస్ దశలు అనేది భూమి పైపొరలోనే ఉంటాయి కాబట్టి రసాయన మందు పిచికారి చేసుకున్నప్పుడు ఒకసారి కింద భూమి మీద కూడా మనం ఒకసారి ఇట్లా కొట్టినట్టయితే కూడా చాలా వరకు ఈ కోస్టస్ దశలను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పండు ఈగ యొక్క విషపు ఎర కూడా మనము సునాయాసంగా తయారు చేసుకునే అవకాశం ఉంది. దీనికి గాను 100 ml మలాతియాను, అలాగే 100 గ్రాముల బెల్లము లేదా 100 గ్రాముల చక్కెరను ఒక 10 లీటర్ల నీటిలో ఆ ద్రావణంలో కలిపి మనం ఆ ద్రావణాన్ని ఒక చిన్న పెంకుల్లో ఒక 10 నుండి 15 పెంకుల్లో పోసుకొని అక్కడక్కడ మనం ఫీల్డ్లో పెట్టుకున్నట్టయితే దీనికి ఆకర్షితమై చనిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు పులిసిన కళ్ళును కూడా మనము ఈ ఎర్రలల్లో పోసుకున్నట్టయితే కూడా వాటికి ఇంకా మరింత ఆకర్షితమై అది వెంటనే దానిలో పడి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ విధంగా పండు ఈగను మనము వివిధ పద్ధతుల్లో సునాయాసంగా నివారించుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ఆటుపోట్లు, పెరుగుతున్న పెట్టుబడులతో వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు. అందుకే వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను చేపట్టడం రైతుకు మేలు చేస్తుంది. ఇందులో పాడి పశువులు, జీవాలు, కోళ్లు, పట్టుపురుగుల పెంపకంతో పాటు చేపల పెంపకం ఉంది. మంచినీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో రైతులు చేపల పెంపకం చేపట్టేందుకు ముందుకొస్తున్నారు. ఇలాంటి చెరువుల్లో పిల్లలను వదలడానికి ఇదే సరైన సమయం. మంచినీటి చెరువుల్లో వదలడానికి అనువైన చేప రకాల గురించి తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బాలకృష్ణ. మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మంచినీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో ఆదాయం తక్కువగా ఉన్నా స్థిరమైన రాబడి ఉండడం, నష్ట భయం తక్కువ ఉండడంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కట్ల, రాగండి చేపలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. వీటితో పాటు చెరువు అడుగు భాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను పెంచుతున్నారు. అయితే ఈ సాగు అన్ని కాలాలలో సాగుతూ ఉండడంతో రైతులు ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటి నుండి బయటపడేందుకు ఎలాంటి రకాలను ఎంచుకోవాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త బాలకృష్ణ. ఈ తెలుగు రాష్ట్రాల్లో చేపల పెంపకం ముఖ్యంగా సాంప్రదాయ పద్ధతి, సాంద్ర పద్ధతి, పాక్షిక సాంద్ర పద్ధతి, విస్తృత పద్ధతుల్లో చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ చేపల చెరువుల్లో చేపల పెంపకం చేపట్టేటప్పుడు వీటి తాలూకా నీటి వనరులను బట్టి, లేకపోతే ఈ చేపల ఆహారపు అలవాట్లను బట్టి ఏ ఏ రకాల చేపలను చెరువుల్లో వేసుకోవాలనేది ముందుగానే నిర్ణయించుకున్నట్లయితే రైతులకు పెంపక కాలంలో అధిక పెరుగుదల వచ్చి అధిక లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. సహజంగా మంచినీటి వనరుల్లో పెరిగే అన్ని రకాల చేపలు కూడా పెంపకానికి అనువుగా ఉండవు. మనం చెరువు నీటిలో ఉన్నటువంటి సహజ మేత అయినటువంటి ప్లాంక్టాన్ను సమర్థవంతంగా వినియోగించుకొని అధిక పెరుగుదలను చూపించి ఇంకా వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నటువంటి చేపల రకాలను మాత్రమే మనం పెంపకానికి ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా ఎంపిక చేసుకున్నటువంటి చేపలు కూడా మన చెరువు నీటి తాలూకా వాతావరణ పరిస్థితులను బట్టి ఉన్నటువంటి మేతలను సమర్థంగా వినియోగించుకున్న వాటిని మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా ఎంపిక చేసుకున్నవి మనం అనుబంధంగా ఇచ్చే మేతలను, అంటే మనం అనుబంధంగా అంటే సహజంగా ఉండే మేతతో పాటు అనుబంధంగా ఇచ్చే మేతను కూడా తీసుకొని వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి చేపలను మనం ఎంపిక చేసుకోవాలి. ఈ రకమైన చేపలను మనం చూస్తే ఏంటంటే ముఖ్యంగా ఇండియన్ మేజర్ కార్ప్ రకాలు, అంటే బొచ్చ రకము, రాగండి రకము, ఎర్రమైల రకము, ఇంకా విదేశీ కార్ప్ రకాలు అంటే వెండి చేప, గడ్డి చేప, బంగారు తీగ, ఈ రకాలు అనేవి మంచినీటి వనరుల్లో పెంపకానికి అనువుగా ఉంటాయి. బొచ్చ రకం చూస్తే ముఖ్యంగా జంతు ప్లవకాలను ఎక్కువగా తీసుకొని ఈ పంట సంవత్సర కాలంలో 1.5 నుండి 2 కేజీల వరకు పెరగడానికి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉపరితలంలోనే తిరుగుతూ ఉంటుంది. రాగండి రకం చూస్తే ఇవి ఎక్కువగా చెరువు మధ్య భాగంలో తిరుగుతూ వృక్ష ప్లవకాలను, చిన్న సైజులో ఉన్న ఆల్గే, కుళ్ళుతున్న పదార్థాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి సంవత్సర కాలంలో 1 నుండి 1.5 కేజీల వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన
రకమైన చేపలను చెరువులో ఎక్కువ సంఖ్యలో విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడవ రకం చూస్తే ఎర్రమైల రకం. ఇది చెరువు అడుగు ప్రాంతంలో తిరుగుతూ కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాలను అలాగే చనిపోయిన వృక్ష జంతు సంబంధమైన పదార్థాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఈ 3 రకాలను కూడా చెరువులో వేసుకున్నట్లయితే చెరువులో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో ఉన్న మేతలను సమర్థంగా ఉపయోగించుకొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీటితో పాటు విదేశీ కార్పు రకాలు అయినటువంటి వెండి చేప, బంగారు తీగ, గడ్డి చేప రకాలను కూడా వేసుకోవచ్చు. ఈ వెండి చేప రకాలను కానీ ఎక్కువగా వేసుకున్నట్లయితే బొచ్చె రకాలను తగ్గించుకోవాలి. ఈ వెండి చేప సంవత్సర కాలంలో 2 నుండి 3 కేజీల వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉన్నటువంటి చెరువుల్లో అంటే ఈ కమ్యూనిటీ పంచాయతీ చెరువుల్లో గడ్డి చేప రకాలను కూడా విడుదల చేయడం ద్వారా కలుపు బెడదను తగ్గించుకోవచ్చు. ఇంకా అధిక దిగుబడులు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు చెరువు నీరు లోతు తక్కువగా ఉండే ప్రాంతాల్లో చూస్తే పంగేసియస్ రకము లేకపోతే మార్పు రకాలను కూడా విడుదల చేసుకున్నట్లయితే ఇవి వాతావరణ పరిస్థితులను సమర్థంగా తట్టుకొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని రకాల చెరువుల్లో ఏంటంటే ఈ చేపలతో పాటు మిశ్రమ పెంపక విధానం ద్వారా అంటే నీలకంఠ రొయ్యలను కూడా మనం వేసుకొని ఈ అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ రొయ్యలను కానీ మనం వేసుకున్నట్లయితే ఒక ఎకరాకు సుమారు 10,000 నెంబర్ వరకు రొయ్య పిల్లలను మనం విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రొయ్య పిల్లలను విడుదల చేసేటప్పుడు అడుగు ప్రాంతంలో తిరిగే చేపల రకాలైనటువంటి ఎర్రమైల, బంగారు తీగ రకాలను సంఖ్యను మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన మంచినీటి రకాలన్నిటిని కూడా తగిన నిష్పత్తుల్లో చెరువుల్లో వేసుకోవడం ద్వారా చెరువు నీటిలో ఉన్నటువంటి అన్ని ఆవరణాలను సమర్థంగా వినియోగించుకోవడమే కాకుండా చెరువులో పెరిగే సహజ మేత అయినటువంటి వృక్ష జంతు ప్లవకాలను కూడా అధికంగా ఉపయోగించుకొని చేపల పెరుగుదల అనేది అధికంగా ఉండడం, దిగుబడులు అధికంగా సాధించడానికి రైతు సోదరులకు అవకాశం ఉంటుంది. ఇంకా ఈ చెరువుల విషయానికి వస్తే ఏంటంటే సాధారణంగా ఇప్పుడు చెప్పిన రకాలన్నీ అధిక పెరుగుదల చూపించడానికి నీటి గుణాల్లో మార్పులు ఎక్కువగా రాకుండా ఉండడానికి ఉంచుకునే విధంగా చెరువు నీటి లోతు అనేది 1.5 మీటర్ల నుండి 2 మీటర్లు అంటే సుమారు 5 అడుగుల నుండి 7 అడుగుల వరకు లోతుగానే ఉంచుకున్నట్లయితే పెరుగుదల అధికంగా ఉంటుంది. లోతు తక్కువైనప్పుడు నీటి గుణాల్లో మార్పులు ఎక్కువగా ఏర్పడి చేపలపై ఒత్తిడి ఏర్పడి అధికంగా వ్యాధుల బారిన గురవడానికి ఇంకా మేతలు తీసుకోకపోవడము అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోతు అనేది 1.5 నుండి 2 మీటర్ల లోతు ఉండే రకంగా ఏర్పాటు చేసుకోవాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.